అయితే ఈ రెండు రాష్ట్రాల్లో సైతం రాజస్థాన్లో విజయవంతం కావడం మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కావచ్చు, మనం అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. ఎవరు ఊహించలేదు, అయినప్పటికీ కూడా మనం సాధించగలిగాం. అసలు ఛత్తీస్గఢ్లో అయితే అధికారంలోకి రాదు, తిరిగి కాంగ్రెస్ పార్టీ భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి అవుతారు అని అప్పటికే మంత్రివర్గాలు కూడా పంపకం జరిగిపోయింది. అయినా కూడా వారి ఆలోచనలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ 90 సీట్లకు గాను 54 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో కూడా గెలిచి ప్రజల్లోకి ఒక రకమైనటువంటి సందేశం ఖచ్చితంగా వెళ్ళింది అని నేను విశ్వసిస్తాను. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది, లేదా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంతో అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా ఇవాళ విశ్వసిస్తున్నటువంటి విషయం. అది మాత్రమే కాకుండా మనకున్నటువంటి నాయకత్వం పట్ల కేవలం మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే వారి రెప్యుటేషన్ ఉందో అది ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి ప్రధాని